పైసలు అంటే దీనికి ఇష్టం ఉండదు. జీడిగొడ్లు రైతులకు చాలా ఫ్రెండ్స్ అండి. ఎలకల్ని తిని పొలాలలో చెప్పిందే చెప్తున్నా అని చెప్పి అనుకోకండి. అది సైన్స్ సిస్టమ్ ప్రభుత్వం పెట్టింది. ఇది తోకతోటి కొట్టే చచ్చిపోతారు అది అనేది అంత అబద్ధం అండి. ఇది పాము పగబడుతుంది అంటే ఆ భయం పెట్టకపోతే ఎక్కడ పడితే అక్కడ పామును చంపితే ఎలకలు పొలాలలో పోయి కొలుసుల కాంచెలు చెప్పుకోకపోతే రైతు బతకడని చెప్పేసి ఆ భయానికి ఇది నా వీడియో చూసి ఇది తర్వాత ఇక దీనివల్ల ఏం ప్రమాదం లేదని ఎక్కడ పడితే అక్కడ చంపబాకండి. చంపుకొని తినే అధికారం మనకు కోడి, మేక, గొడ్లు అన్ని అధికారం మనకు ఉన్నది. కానీ జీవరాశి దీన్ని తినే అధికారం ముంగిసకు డేగకు ఉంది. ఇది ఎలకల్ని తిని కప్పలు తిని అది సైన్స్ సిస్టమ్ అనేది తెగితే మాత్రం ప్రపంచ ప్రళయం అనేది. కాబట్టి మనం మూగ జీవాలను కాపాడదాం. ఇంకోటి ఏంటంటే చివరిగా ముగించే ముందు ప్రతి జీవి ఇదైనా సరే విష సర్పాలైనా సరే కంటికి కనబడిన సూక్ష్మజీవి కూడా ఆక్సిజన్ అవసరం అండి. చెట్టు ఆ భగవంతుడు ఆ చెట్టుకే ఇచ్చిండు వరం. కానీ మనం చెట్టును కానకుండా అడవులను కానకుండా తీగ కొమ్మకు అడ్డం వస్తే కొమ్మ తీగకు అడ్డం వస్తే కొమ్మ కొట్టకుండా చెట్లను కొడుతున్నాం. కానీ తాతలు నాటి చెట్లు పోతున్నాయి. పోవడంలో ధర్మం లేదు. కానీ పోయే ముందు ఒక 4 చెట్లు పెడదాం. ఇల్లు కట్టుకునే ముందు ఎన్నో అవకాశాలు వస్తాయి. పుట్టినరోజు, గృహప్రవేశము, శారీ ఫంక్షన్ ఎన్నో వస్తాయి. ఒక 10 రూపాయలు 100 రూపాయల మొలక పెడదాం. తర్వాత ఆ ఫంక్షన్లను వేలాది లక్షల రూపాయలు తాగుదాం, తిందాం, అన్నీ ఎంజాయ్ చేద్దాం. ఎంత తక్కువ చెప్తే క్షమించండి. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు నేను సైతం మనం సైతం అని ప్రపంచ జనాభా అవుతాండి. మన భారతదేశ జనాభా 160 కోట్లు అండి. అన్ని కోట్ల చెట్లు పురుడు పోసుకొని ఎండ తీవ్రతను ఆపి భూగర్భ జలాల్లో నీళ్ళు ఆవిరి కాకుండా రైతుకు దోహదపడితే రైతు పండిస్తే మన దగ్గర ఎన్ని లక్షల కోట్ల రూపాయలు కూడా ఉంటే కొంత తింటాం. అదే చెట్లు నీడ లేకపోతే ఆవిరైపోతే నీళ్ళు భూగర్భ జలాలలో రైతు పండియలేడు, మనం తినలేము, బ్రతకలేము. కాబట్టి దేనికి ఇచ్చే విలువ దానికి ఇద్దాం, దేనికి కాపాడే శక్తి దానికి ఇద్దాం. థ్యాంక్ యూ. సర్వే జన సుఖినో భవంతు. వృక్షో రక్షతి రక్షిత, ధర్మో రక్షతి రక్షిత. సయ్యద్ రహీం పాషా, జయశంకర్ జిల్లా, భూపాల్పల్లి నివాసి. 8179933210. థ్యాంక్ యూ.